దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. మార్చ్ 11. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరొక నూతన దినం మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు ప్రభు. ఈ దినం వాక్యం ద్వారా మమ్మల్తో మాట్లాడండి, మమ్మల్ని బలపరచమని, మీరే తోడుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొంచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ద్వితీయోపదేశకాండం 29 నుంచి 31 అధ్యాయములు. 29వ అధ్యాయము. యెహోవా హోరేబులో ఇశ్రాయేలీలతో చేసిన నిబంధన కాక ఆయన మోయాబు దేశంలో వారితో చేయమని మోషేకు ఆజ్ఞాపించిన నిబంధన వాక్యములు ఇవే. మోషే ఇశ్రాయేలీలందరినీ పిలిపించి వారితో ఇట్లనెను: యెహోవా మీ కనుల ఎదుట ఐగుప్తు దేశమున ఫరోకును అతని సేవకులందరికీ అతని సమస్త జనమునకును చేసినదంతయు అనగా ఆ గొప్ప శోధనలను, సూచక క్రియలను, మహత్కార్యములను మీరు కన్నులారా చూచితిరి. అయినను గ్రహించు హృదయమును, చూచు కన్నులను, విను చెవులను యెహోవా నేటి వరకు మీకు ఇచ్చి ఉండలేదు. నేను మీ దేవుడినైన యెహోవానని మీరు తెలుసుకొనున్నట్లు 40 సంవత్సరములు నేను మిమ్మల్ని అరణ్యములో నడిపించి తిని. మీ బట్టలు మీ ఒంటి మీద పాతగిలిపోలేదు, మీ చెప్పులు మీ కాళ్ళను పాతగిలిపోలేదు. మీరు రొట్టె తినలేదు, ద్రాక్షారసమే గాని మద్యమే గాని త్రాగలేదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీరు ఈ చోటికి చేరినప్పుడు హెష్బోను రాజైన సీహోనును, బాషాను రాజైన ఓగును యుద్ధమునకు మన మీదకి రాగా మనము వారిని హతము చేసి వారి దేశమును స్వాధీనపరుచుకుని రూబేనీయులకును, గాదీయులకును, మనష్షే అర్ధగోత్రపు వారికిని దాని స్వాస్యముగా ఇచ్చితిమి. కాబట్టి మీరు చేయనిదంతయు చక్కగా జరుగునట్లు ఈ నిబంధన వాక్యములను అనుసరించి నడుచుకొనవలెను. నీ దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారముగాను, నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణము చేసిన ప్రకారముగాను నేడు నిన్ను తనకు స్వజనముగా నియమించుకుని తానే నీకు దేవుడై ఉండునట్లు నీ దేవుడైన యెహోవా నేడు నీకు నియమించుచున్న నీ దేవుడైన యెహోవా నిబంధనలోను ఆయన ప్రమాణము చేసిన దానిలోను నీవు పాలు పొందుటకై ఇశ్రాయేలీలలో ప్రతివాడు అనగా మీలో ముఖ్యులేమి, మీ గోత్రపు వారేమి, మీ పెద్దలేమి, మీ నాయకులేమి, మీ పిల్లలేమి, మీ భార్యలేమి, నీ పాలెములోనున్న పరదేశులేమి, నీ కట్టెలను నరుకువారు మొదలుకొని నీ నీళ్లు తోడు వారి వరకును మీరందరూ నేడు మీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచి ఉన్నారు. నేను మీతో మాత్రము కాదు, ఇక్కడ మనతో కూడాను ఉండి నేడు మన దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచిచున్న వారితోనూ ఇక్కడ నేను మనతో కూడా ఉండని వారితోనూ ఈ నిబంధనను ప్రమాణమును చేయుచున్నాను. మనం ఐగుప్తు దేశమందు ఎట్లు నివసించితమో, మీరు దాటి వచ్చిన జనముల మధ్య నుండి మనం ఎట్లు దాటి వచ్చితమో మీరెరుగుదురు. వారి హేయ క్రియలను, కర్రతోనూ, రాతితోనూ, వెండితోనూ, బంగారముతోనూ చేయబడిన వారి విగ్రహములను మీరు చూచితిరి గదా. ఆ జనముల దేవతలను పూజించుటకు మన దేవుడైన యెహోవా యొద్ద నుండి తొలగు హృదయము గల పురుషుడే గాని, స్త్రీయే గాని, కుటుంబమే గాని, గోత్రమే గాని నేడు మీలో ఉండకుండునట్లును, మరణకరమైన దుష్కృత్యమునకు అట్టి మూలమైనది మీలో ఉండకుండునట్లును నేడు ఈ నిబంధనను మీతో చేయుచున్నాను. అట్టి పనులను చేయువాడు ఈ శాపవాక్యములను వినునప్పుడు మద్యము చేత దప్పి తీర్చుకొనవలనని నేను నా హృదయమును కాఠిన్యమున నడుచుచుండినను నాకు క్షేమము కలుగునని నేను ఆశీర్వాదము నొందెదనని అనుకొనును. అయితే యెహోవా వానిని క్షమింపనొల్లడు. అట్టివాడు మీలో ఉండిన యెడల నిశ్చయముగా యెహోవా కోపము ఓర్వమియు ఆ మనుష్యుని మీద పొగ రాజును. ఈ గ్రంథములో వ్రాయబడిన శాపములనియు వానికి తగులును. యెహోవా అతని పేరు ఆకాశము క్రింద ఉండకుండా తుడిచివేయును. ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడిన నిబంధన శాపములన్నిటిని బట్టి వానికి కీడు కలగజేయుటకై యెహోవా ఇశ్రాయేలీల గోత్రములన్నిటిలో నుండి వాని వేరుపరచును. కాబట్టి మీ తర్వాత పుట్టు మీ సంతతి వారును, దూరదేశము నుండి వచ్చి పరదేశులను, సమస్త జనములను, ఆ దేశం యొక్క తెగుళ్లను, యెహోవా దాని మీదకి తెప్పించిన సంకటములను చూచి వారు యెహోవా తన కోపోద్రేకము చేత నశింపజేసిన సొదొమ, గొమొర్రా, అద్మా, సెబోయీముల వలె ఆ సమస్త దేశమును గంధకము చేతను, ఉప్పు చేతను చెడిపోయి విత్తబడకయు, దానిలో ఎదియు పుట్టకయు, దానిలో ఏ కూరయు మొలవకయు ఉండుట చూచి యెహోవా దేని బట్టి ఈ దేశమును ఇట్లు చేసెనో ఈ మహాకోపాగ్నికి హేతువేమో అని చెప్పుకొందురు. మరియు వారు వారి పితరుల దేవుడైన యెహోవా ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన తర్వాత ఆయన తమతో చేసిన నిబంధనను వారు నిరాకరించిరి. తామెరుగని అన్య దేవతలను ఆయన వారికి నియమింపని దేవతలను పూజించి వాటికి నమస్కరించిరి. గనుక ఈ గ్రంథంలో వ్రాయబడిన శాపములన్నిటినీ ఈ దేశం మీదకి తెప్పించుటకు దాని మీద యెహోవా కోపము రగులుకొనెను. యెహోవా తన కోపోద్రేకం చేతను, అత్యుగ్రత చేతను తమ దేశంలో నుండి వారిని పెళ్లగించి నేడున్నట్లుగా వారిని వెళ్ళగొట్టి పరదేశపు పాలు చేసెను.
రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకొనున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవియు మన సంతతి వారివియు అగునని చెప్పుదురు. 30వ అధ్యాయము. నేను నీకు వినిపించిన ఈ సంగతులన్నీ అనగా దీవెనయు శాపమును నీ మీదకు వచ్చిన తర్వాత నీ దేవుడైన యెహోవా నిన్ను వెళ్ళగొట్టించిన సమస్త జనముల మధ్యను వాటిని జ్ఞాపకం చేసుకుని నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి నేడు నేను నీకు ఆజ్ఞాపించే సమస్తమును బట్టి నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను ఆయన మాట నీవును నీ సంతతి వారును విని ఎడల నీ దేవుడైన యెహోవా చెరలోని మిమ్మును తిరిగి రప్పించును. ఆయన మిమ్మును కరుణించి నీ దేవుడైన యెహోవా ఏ ప్రజలలోనికి మిమ్మును చెదరగొట్టెనో వారిలో నుండి తాను మిమ్మును సమకూర్చి రప్పించును. మీలో ఎవరైనా ఆకాశము దిగంతములకు వెళ్ళగొట్టబడినను అక్కడి నుండి నీ దేవుడైన యెహోవా మిమ్మును సమకూర్చి అక్కడి నుండి రప్పించును. నీ పితరులకు స్వాధీనపరిచిన దేశమున నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చును. నీవు దాన్ని స్వాధీనపరచుకుందు. ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపచేయును. మరియు నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించినట్లు నీ దేవుడైన యెహోవాను తనకు లోబడుటకు నీ హృదయమునకును నీ సంతతి వారి హృదయమునకును సున్నతి చేయును. అప్పుడు నిన్ను హింసించిన నీ శత్రువుల మీదకిని నిన్ను ద్వేషించి వారి మీదకిని నీ దేవుడైన యెహోవా సమస్త శాపములను తెప్పించును. నీవు తిరిగి వచ్చి యెహోవా మాట విని నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుందువు. మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయములోను నీ గర్భఫల విషయములోను నీ పశువుల విషయములోను నీ భూమి పంట విషయములోను నీకు మేలురగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును. ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడలను నీవు గైకొని నీ దేవుడైన యెహోవా మాట విని నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యెహోవా వైపు మల్లునప్పుడు యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీ యందును ఆనందించి నీ వైపు మల్లును. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ ధర్మమును గ్రహించుటకు నీకు కఠినమైనది కాదు, దూరమైనది కాదు. మనము దానిని విని గైకొనున్నట్లు ఎవడు ఆకాశంలోకి ఎక్కిపోయి మన యొద్దకు దాన్ని తెచ్చును అని నీవు అనుకొనుటకు అది ఆకాశము అందు ఉండునది కాదు. మనము దాన్ని విని గైకొనున్నట్లు ఎవడు సముద్రము దాటి మన యొద్దకు దాన్ని తెచ్చును అని నీవు అనుకొననేలా అది సముద్రపు అద్దరి మించినది కాదు. నీవు దాన్ని అనుసరించుటకు ఆ మాట నీకు బహు సమీపముగా ఉన్నది, నీ హృదయమున నీ నోట ఉన్నది. చూడుము, నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను ఆచరించమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. అట్లు చేసిన ఎడల నీవు స్వాధీనపరచుకొనుటకు ప్రవేశించు దేశంలో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. అయితే నీ హృదయము తిరిగిపోయి నీవు వెననొల్లక ఏడ్వబడిన వాడవై అన్య దేవతలకు నమస్కరించి పూజించిన ఎడల మీరు నిశ్చయముగా నశించిపోవుదురనియు స్వాధీనపరచుకొనుటకు యోర్దానును దాటపోవచ్చున్న దేశంలో మీరు అనేక దినములు ఉండరనియు నేడు నేను నీకు తెలియజెప్పుచున్నాను. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. నీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకు నీ దీర్ఘాయుష్నకును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లును జీవమును కోరుకొనుడి. 31వ అధ్యాయము. మోషే ఇశ్రాయేలీ అందరితో ఈ మాటలు చెప్పుట చాలించి వారితో మరలా ఇట్లనెను, నేడు నేను 120 ఏండ్ల వాడనై ఉన్నాను. ఇక మీదట నేను వచ్చుచూ పోవుచూ ఉండలేను. యెహోవా ఈ యోర్దాను దాటకూడదని నాతో సెలవిచ్చాను. నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా దాటిపోయి ఆ జనములను నీ ఎదుట ఉండకుండా నశింపచేయును. నీవు వారి దేశమును స్వాధీనపరచుకొందువు. యెహోవా సెలవిచ్చి ఉన్నట్లు యెహోషువ నీ ముందుగా దాటిపోవును. యెహోవా నశింపజేసిన అమోరీల రాజులైన సీహోనుకును ఓగుకును వారి దేశమునకును ఏమి చేసినో ఆ ప్రకారముగానే ఈ జనములకును చేయును. నేను మీకు ఆజ్ఞాపించిన దాని అంతటిని బట్టి మీరు వారికి చేయునట్లు యెహోవా నీ చేతికి వారిని అప్పగించును. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుడి, భయపడుకుడి, వారిని చూచి దిగులు పడకుడి. నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్నెన్నడూ ఎడబాయడు. మరియు యెహోవా యెహోషువను పిలిచి నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. యెహోవా ఈ ప్రజలకు ఇచ్చుటకు వారి పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు నీవు వీరితో కూడా పోయి దానిని వారికి స్వాధీనపరచవలెను. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండును. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకుము, విస్మయం పొందకమని ఇశ్రాయేలీలందరి ఎదుట అతనితో చెప్పెను. మోషే ఈ ధర్మశాస్త్రము రాసి యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులైన లేవీయులకును ఇశ్రాయేలీల పెద్దలందరికీ దాన్ని అప్పగించి వారితో ఇట్లనెను,
ప్రతి 7వ సంవత్సరమున అనగా నియమింపబడిన గడువు సంవత్సరమున నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమందు ఇశ్రాయేలీలందరూ ఆయన సన్నిధిని కనబడి పర్ణశాలల పండుగను ఆచరించినప్పుడు ఇశ్రాయేలీలందరి ఎదుట ఈ ధర్మశాస్త్రమును ప్రకటించి వారికి వినిపింపవలెను. మీ దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకున్నట్లు పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి, నీ పురములలో నుండి పరదేశులేమి వాటిని విని నేర్చుకొనుటకే అందరినీ పోగు చేయవలెను. అలాగు నేర్చుకుని ఎడల దాని ఎరుగని వారి సంతతి వారు దానిని విని మీరు స్వాధీనపరచుకుంటకు యోర్దానును దాటబోచున్న దేశమున మీరు బ్రతుకు దినములన్నీ మీ దేవుడైన యెహోవాకు భయపడుట నేర్చుకొందురు. మరియు యెహోవా చూడుము, నీ మరణ దినములు సమీపించెను. నీవు యెహోషువను పిలిచి నేను అతనికి ఆజ్ఞలు ఇచ్చినట్లు ప్రత్యక్షపు గుడారంలో నిలువుడని మోషేతో సెలవీయగా మోషేయు యెహోషువయు వెళ్ళి ప్రత్యక్షపు గుడారంలో నిలిచిరి. అచ్చట యెహోవా మేఘస్తంభములో ప్రత్యక్షమాయను. ఆ మేఘస్తంభము ఆ గుడారపు ద్వారము పైన నిలువగా యెహోవా మోషేతో ఇట్లనెను, ఇదిగో నీవు నీ పితరులతో పండుకొనబోచున్నావు. ఈ జనులు లేచి ఎవరి దేశంలో తాము చేరి వారి నడుమనుందురో ఆ జనుల మధ్యను వ్యభిచారులే ఆ అన్యుల దేవతల వెంట వెళ్ళి నన్ను విడిచి నేను వారితో చేసిన నిబంధనను మీరుదురు. కావున నా కోపం ఆ దినమున వారి మీద రగులుకును. నేను వారిని విడిచి వారికి విరోధి నగుదును. వారు క్షీణించి పోవుదురు. విస్తారమైన కీడులు ఆపదలు వారికి ప్రాప్తించును. ఆ దినమున వారు మన దేవుడు మన మధ్య ఉండకపోయినందున కదా ఈ కీడులు మనకు ప్రాప్తించెను అనుకొందురు. వారు అన్య దేవతల తట్టు తిరిగి చేసిన కీడంతటిని బట్టి ఆ దినమున నేను నిశ్చయముగా వారికి విరోధి నగుదును. కాబట్టి మీరు కీర్తన వ్రాసి ఇశ్రాయేలీయులకు నేర్పుడి. ఈ కీర్తన ఇశ్రాయేలీయుల మీద నాకు సాక్షార్థముగా ఉండునట్లు దానిని వారికి కంఠాపాఠముగా చేయించుము. నేను వారి పితరులతో ప్రమాణము చేసినట్లు పాలు తేనెలు ప్రవహించు దేశమున వారిని ప్రవేశపెట్టిన తరువాత వారు తిని త్రాగి తృప్తి పొంది క్రొవ్విన వారి అన్య దేవతల తట్టు తిరిగి వాటిని పూజించి నన్ను తృణీకరించి నా నిబంధనను మీరుదురు. విస్తారమైన కీడులు ఆపదలు వారికి సంభవించిన తరువాత ఈ కీర్తన వారి ఎదుట సాక్షిగా ఉండి సాక్ష్యము పలుకును. అది మరువబడక వారి సంతతి వారి నోట నుండును. నేను ప్రమాణము చేసిన దేశమున వారిని ప్రవేశపెట్టక మునిపే నేడే వారు చేయు ఆలోచన నేను ఎరుగుదురు అనెను. కాబట్టి మోషే ఆ దినమందే ఈ కీర్తన వ్రాసి ఇశ్రాయేలీయులకు నేర్పెను. మరియు యెహోవా నూను కుమారుడైన యెహోషువాకు ఈలాగు సెలవిచ్చెను, నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. నేను ప్రమాణపూర్వకంగా వారికి ఇచ్చిన దేశమునకు ఇశ్రాయేలీయులను నీవు తోడుకుని పోవలెను. నేను నీకు తోడై ఉందును. ఈ ధర్మశాస్త్ర వాక్యములు మోషే గ్రంథమందు శాంతముగా వ్రాయట ముగించిన తరువాత మోషే యెహోవా నిబంధన మందసమును మోయి లేవీలను చూచి ఆజ్ఞాపించినదేమనగా, మీరు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకుని మీ దేవుడైన యెహోవా నిబంధన మందసపు ప్రక్కన ఉంచిడి. అది అక్కడ నీ మీద సాక్షార్థముగా ఉండును. నీ తిరుగుబాటును నీ మూర్ఖత్వమును నేను ఎరుగుదును. నేడు నేను ఇంకా సజీవుడనై మీతో ఉండగానే ఇదిగో మీరు యెహోవా మీద తిరుగుబాటు చేసిరి. నేను చనిపోయిన తర్వాత మరీ నిశ్చయముగా తిరుగుబాటు చేదురు కదా. మీ గోత్రముల పెద్దలనందరినీ మీ నాయకులను నా ఎదుట పోగు చేయడి. ఆకాశమును భూమిని వారి మీద సాక్షులుగా పెట్టి నేను ఈ మాటలను వారి వినికిడిలో చెప్పెదను. ఏలయనగా నేను మరణమైన తర్వాత మీరు బొత్తిగా చెడిపోయి నేను మీకు ఆజ్ఞాపించిన మార్గమును తప్పుదురనియు ఆ దినముల అంతమందు కీడు మీకు ప్రాప్తమగుననియు నేను ఎరుగుదును. మీరు చేయు క్రియల వలన యెహోవాకు కోపం పుట్టించినట్లుగా ఆయన దృష్టికి కీడైన దాన్ని చేయుదురు. అప్పుడు మోషే ఇశ్రాయేలీయుల సర్వసమాజం యొక్క వినికిడిలో ఈ కీర్తన మాటలు శాంతముగా పలికెను. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమాగణతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడా, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడా, కృపా సత్య సంపూర్ణుడా, నీకు వందనాలయ్యా. గడిచిన దినములో నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినములో మమ్మల్ని ప్రవేశపెట్టి ఇదిగోనైనా ఈ దినం వాక్యము చదువుటకు మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ వాక్యం మా హృదయాలు ఫలింపు దయచేయండి. వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచేయండి ప్రభా. ఈ వాక్యము మా పాదములకు దీపం వలె ఉండునుగా కానీ ప్రార్థిస్తున్నాం ప్రభా. వినగలిగే చెవులు, గ్రహించే మనసు, విత్తబడిన వాక్యము అయ్యా హృదయాలు ఫలించుటకును నీ కృపను అనుగ్రహించండి. వినిన వారందరినీ దర్శించండి, మనోనేత్రాలు వెలిగించండి ప్రభా. ఆత్మకార్యం మీరు జరిగించండి నాయన. కుటుంబాలన్నింటినీ దర్శించండి. కుటుంబాల్లో రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. అనారోగ్యంగా ఉన్నవారిని ముట్టండి, స్వస్థపరచండి. ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా నాయన ఎవరు ఏ బలహీన స్థితిలో ఉన్నారో సమస్తం ఎరిగి ఉన్న దేవుడవు అయ్యా. మీరే బలపరచండి. మమ్మల్ని బలపరచు వాడిని బట్టి మేము సమస్తము చేయగలము. మాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక ప్రభా ఈ వాగ్దానం మా పక్షంగా నెరవేర్చండి. వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును, ఎన్నికలేని వాడు బలమైన జనమగునని వాగ్దానం మా పక్షంగా నెరవేర్చండి. మా బంధువులను, స్నేహితులను, ఇరుగు పొరుగుని రక్షించండి. మా పట్టణాన్ని రక్షించండి. మా దేశాన్ని రక్షించండి. భారతదేశంపై నీ కృప కలుగును కాక. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారతదేశ ప్రజల మనోనేత
మనోనేత్రాలు తెరవబడునుగాక, హృదయాలు తెరవబడునుగాక, రాతి గుండెలు మాంసపు గుండెలుగా మార్చబడునుగాక, నీ చిత్తం భారతదేశంలో జరుగునుగాక అని ప్రార్థిస్తున్నాం. కడవరి వర్షమే దిగిరండి, కడవరి ఉజ్జీవాన్ని రగిలించండి ప్రభు. ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి, ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఉంచి ఇజ్రాయెల్ పక్షంగా నీ చిత్తము నెరవేర్చండి. ఇజ్రాయెల్ ప్రజకు క్షేమము దయచేయండి. ప్రపంచ దేశాలన్నిటినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభు. వాటిని పరిపాలిస్తున్న రాజులు, వారి కింద పనిచేసిన అధికారులకు నీ కృపను అనుగ్రహించండి. క్రైస్తవులందరినీ రూపాంతరపరిచి నీ రూపులోకి మార్చి సువార్థికులుగా నాయన నీ సేవలో, నీ పరిచర్యలో, ప్రార్థనా వీరులుగా మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం. అయ్యా నాయన, రక్షణ పొందిన ప్రతి క్రైస్తవుడికి నాయన నీ పరిశుద్ధాత్మను అనుగ్రహించండి. డినామినేషన్స్ భేదములు తొలగించండి. అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపను దయచేయండి. సేవకులందరినీ మీరు బలపరచండి అయ్యా. అందరికీ ఏకాత్మ ఏక మనస్సు దయచేయండి ప్రభా. అయ్యా తండ్రి, వారి రాకపోకలని కాపుదల భద్రత, నిలవబడిన చోట నాయన బలమైన వాక్శక్తిని అనుగ్రహించి వాక్యమును బోధించడానికి అనుకూల సమయములను మీరు వారికి అనుగ్రహించండి. వారి కుటుంబాలన్నింటినీ రక్త ప్రోక్షణ కుందించి వారి అవసరతలన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చండి. ప్రత్యేకించి భయంకరమైన సువార్తకు వ్యతిరేకంగా ఉన్న ప్రాంతాల్లో సువార్త చేస్తున్న వారి చుట్టూ నీ దేవదూతల అయ్యే పరిచర్య ఉంచండి. నీ రక్త కంచి వేయమని ప్రార్థిస్తున్నాం. ఈ దినం ప్రత్యేకించి నెదర్లాండ్స్ దేశం కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ దేశంపై నీ కృప కలుగునుగాక, ఈ దేశంపై నీ కనికరం దిగి వచ్చునుగాక, ఈ దేశం పక్షంగా నీ చిత్తము జరుగునుగాక, ఈ దేశంలో ఉజ్జీవం రగులుకొనుగాక, ఈ దేశంలో ఉన్న క్రైస్తవులందరూ రూపాంతరపరిచినైనా నీ రూపులోకి మార్చబడుదురుగాక తండ్రి. ఈ దేశంలో ఉన్న సేవకులందరినీ బలపరిచి వాడుకోండి. ఈ దేశంలో ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా అందరికీ అంతటా సువార్త అందించబడినట్లును, సువార్త వినిన ప్రతి ఒక్కరి మనోనేత్రాలు తెరవబడినట్లును, హృదయాలు తెరవబడినట్లును, చెవులు తెరవబడినట్లును నాయన, మీరే నాయన వినిన వాక్యం వారి హృదయాలు ఫలింప చేయబడినట్లును మీరు ఒక ఆత్మకార్యం జరిగించి ఈ దేశమంతటి మీరే రక్షించమని ఈ ఉదయకాలం నీ చిన్ని ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుచున్నట్లు భూమి అందును నెరవేర్చబడునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయమ్మా. ఇలా ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుడి బారి నుండి ప్రతి కీడు నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము బలమును మహిమయు నీవే ఉన్నవి. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామంలో సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.